మార్కెట్లో కొత్త విలన్, మీరు విన్నది కరెక్టే. మార్కెట్లో అయితే కొత్త విలన్ వచ్చారనమాట. సో ఎవరు అంటే కనుక ఆల్రెడీ యానిమల్ మూవీతో మంచి గుర్తింపునైతే పొందారు కదా. సో ఈయనైతే బాలయ్య బాబు గారి మూవీలో నటిస్తూ ఉన్నారు. అలాగే సూర్య గారి కంగువా మూవీలో కూడా నటిస్తూ ఉన్నారనమాట విలన్గా. సో మరి తెలిసిన విషయమే కదా, ఆల్రెడీ ఇంతకుముందు ఆశ్రమం అనే వెబ్ సిరీస్లో అయితే నటించారు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత కూడా మంచి గుర్తింపుని సాధించే వెబ్ సిరీస్లో మూవీస్లో అయితే నటిస్తూ వస్తున్నారనమాట ఈయన మాత్రం. సో ఆల్రెడీ యానిమల్ మూవీలో ఏ రేంజ్లో యాక్ట్ చేశారో తెలిసిన విషయమే కదా. నిజం చెప్పాలంటే కనుక ఆయన విలనిజానికి సపరేట్ ఫ్యాన్ బేసే క్రియేట్ అయిపోయింది యానిమల్ మూవీతో అయితే మాత్రం. సో ఆ రేంజ్లో అయితే యాక్ట్ చేశారు. ఎంత రణబీర్ కపూర్ హీరో అయినప్పటికీ కూడా ఆయన్ని కరెక్ట్గా ఢీ కొట్టే రేంజ్లో అయితే ఉన్నారనమాట ఆయన ఆ మూవీలో. సో ఇప్పుడు మరి బాలయ్య బాబు గారి 109 మూవీలో అయితే నటిస్తూ ఉన్నారు విలన్గా. మరి బాలయ్య బాబు గారు అంటే ఆ రేంజ్ డైలాగ్స్, అలాగే ఆ రేంజ్ ఫైట్స్, యాక్షను మామూలుగా ఉండదు. సో ఆయనకి కరెక్ట్గా అయితే యాప్ట్ అవుతారని చెప్పొచ్చు. అంటే ఆపోజిట్గా కరెక్ట్గా సరిపోతారని చెప్పొచ్చు. ఈయన భారీ భారీ డైలాగ్స్ చెప్పలేకపోయినప్పటికీ కూడా మన బాలయ్య బాబు గారికి ఎదురుగా విలనిజాన్ని అయితే కరెక్ట్గా చేసేస్తారని తెలుస్తూ ఉంది. సో ఆ మూవీతో పాటు ఇంకా కంగువా అనే మూవీ తీస్తూ ఉన్నారు కదా మన రోలెక్స్ సూర్య గారు. సో ఆయనతో పాటు ఈయన మరి ఆపోజిట్గా నటించడం అంటే తెలిసిందే కదా, సూర్య గారు యాక్టింగ్తో ఎదరవాళ్ళని మింగేస్తానమాట. సో ఆ రేంజ్ యాక్టర్కి డి అంటే డి అనే టైప్లో నటించడం అనేది చాలా హెవీ టాస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం విక్రమ్ మూవీలో అయితే చూసాం సూర్య గారి యాక్షన్ నెగిటివ్ షేడ్లో ఏ రేంజ్లో ఉంటుంది అని చెప్పి. కనబడేది కొన్ని నిమిషాలే అయినా కూడా అప్పటి వరకు జరిగిన స్టోరీని అదంతా మర్చిపోయే రేంజ్లో అయితే నటించారనమాట. మనం చూస్తున్నంతసేపు కూడా సూర్య గారిని వావ్ అనే దృష్టితోనే చూస్తాం తప్ప మిగతా స్టోరీ అంతా మర్చిపోతాం. మరి అలాంటి యాక్టర్ ముందు నటిస్తున్నారంటే గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఇవే కాకుండా ఇంకా ఫ్యూచర్లో చాలా మూవీస్ అయితే వరుసలో అయితే ఉన్నాయని తెలుస్తుంది. మరి ఆయన యాక్టింగ్ ఇంకే రేంజ్లో చేస్తారు, అలాగే తెలుగు ఆడియన్స్కి మెయిన్గా కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఆఫర్స్ బీభత్సంగా వస్తాయని తెలిసిన విషయమే. సో మరి విలనిజాన్ని ఆల్రెడీ మన జగపతి బాబు గారు హీరో నుంచి విలన్గా మారైతే చేశారు. మరి ఈయన ఇంతకుముందు ఆల్రెడీ బాలీవుడ్లో ఒక మంచి హీరో, మరి విలన్గా అయితే మారారు. మిగతా ఇండస్ట్రీస్లో కూడా వస్తూ ఉన్నారు. మరి ఆ మార్పు ఎలా ఉంటుంది, అది హిట్ అవుతుందా లేదు అంటే మాత్రం మళ్ళీ ఈయన కొన్నాళ్ళు అలా మెరిసి ఆగుతారా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ ఒక మంచి యాక్టర్ అని చెప్పొచ్చు. సో ఆయన యాక్టింగ్ ఆల్రెడీ మనం చూసాము హీరోగా కూడా. సో మరి విలన్గా అయితే బాగా చేస్తూ ఉన్నారు. మంచి సక్సెస్ రావాలని, అలాగే ఇంకా ఎక్కువ మంది హీరోలతో పాటు విలనిజాన్ని పోషించాలని మనం కూడా కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.